హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అవినాశి ఇప్పుడు కోయంబత్తూర్, సేలం, ధర్మపురి, కరూర్ మరియు పళని జిల్లాలను కలిగి ఉన్న పురాతన కొంగునాడులో భాగం. పురాతన కాలంలో దీనిని గొప్ప చారిత్రక పేరు తిరుప్పుకోయిజియూర్ అని పిలిచేవారు. అవినాశి దేవాలయం చెన్నై కొచ్చిన్ నేషనల్ హైవే 47 హైవేలపై ఉంది. అక్కడ ఒక తమిళ ప్రకటన ఉంది. అది కొసియల్ వాసి అవినాశి. కాశీ వారణాసిలో పూజించడం ద్వారా భక్తుడు నిర్ణయించేది అవినాశిలోని అవినాశి లింగేశ్వరుణ్ణి పూజించడం ద్వారా సగం ప్రయోజనాలను పొందుతుంది అని అర్థం. అవినాశి అప్పర్ భైరవ దేవుడు మరియు స్వర్గపు జలతీర్థం కాశీ నుండి తీసుకురాబడ్డాయి. పౌర్ణమి రోజున అభయారణ్యంలోని కాశీ బావిలో కడగడం అమావాస్య భక్తుడికి సంక్లిష్ట ప్రయోజనాలను తెలియజేస్తోంది. అమావాస్య రోజుల్లో అభయారణ్యం తాత్కాలికంగా మూసివేయబడదు. ఈ ఆలయాన్ని చోళులు, పాండ్యులు, హొయసలలు మరియు నాయకులు పోషించారు. వీరంతా ఆలయానికి భారీ దానం చేశారు. గర్భాలయానికి కుడివైపున అంబాళ్ మందిరం ఉంటుంది. ఆమె శ్రీ కరుణాంబిగా ప్రసిద్ధి చెందింది. అమ్మన్ గుడి ముందు ఉన్న మండపం శిల్పాలకు ప్రసిద్ధి చెందింది మరియు ఇది రక్షిత స్మారక చిహ్నం. అలాగే గర్భగుడి దగ్గర ఒక బావి, కాశీ గంగై తీర్థం, ఒక విధమైన శ్రేయస్సు ఉంది. ప్రవేశ ద్వారం వద్ద ప్రక్కన 2 గోపురాలు ఉన్నాయి. ఒకటి ప్రధాన మందిరానికి మరియు మరొకటి అంబాల్కి దారితీస్తుంది. ప్రధాన రాజగోపురం 30 మీటర్లు అంటే 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది మరియు జిల్లాలోనే అత్యంత ఎత్తైనది. దీనిని మొదట కొంగురాజు సుందర పాండ్య నిర్మించారు. తర్వాత దీనిని మైసూరు మహారాజు పునర్నిర్మించారు. 1860లో పిడుగుబాటు ఈ నిర్మాణాన్ని ధ్వంసం చేసింది. దీనిని 1980లో శ్రీ కుమార మఠానికి చెందిన శ్రీ సుందర స్వామిగల్ పునర్నిర్మించారు. రాజగోపురం ముందు 21 మీటర్ల దీపస్తంభం ఉంది. ఇది కొంగు ప్రాంతానికి ప్రత్యేకమైనదిగా చెప్పబడుతోంది. దిగువన ఒక చిన్న మండపం ఉంది. ఇందులో లార్డ్ గణేష్ మరియు సుందర చిత్రాలు ఉన్నాయి. ఇది మొసలి ఎపిసోడ్ను కూడా చిత్రీకరిస్తోంది. దీపాల స్తంభానికి సమీపంలో 30 స్తంభాల మండపం ఉంది. దీనిని మైసూరు మహారాజు శ్రీకృష్ణ రాజ వడియాల్ 1756లో నిర్మించారు. ఆ సంవత్సరంలో అతను మొత్తం ఆలయాన్ని పునరుద్ధరించాడు. మందిరం ముందు ఉన్న విశాలమైన ప్రదేశంలో ఒక భారీ విల్వ వృక్షం ఉంది. అది కప్పబడి మరియు రక్షించబడింది. నిజానికి పెద్ద సంఖ్యలో విల్వ వృక్షాలు ఉన్నందున ఈ ప్రదేశం ఒకప్పుడు విల్వవనం అని పిలువబడింది. ఈ ఆలయానికి సంబంధించి అనేక పవిత్ర తీర్థాలు ఉన్నాయి. అంబాల్ మందిరానికి ఎదురుగా ప్రవేశ ద్వారం వద్ద ఒక చిన్న మండపం ఉంది. దానిపై బహుళ వర్ణ నంది ఉంది. ఇలాంటిదే ప్రకాశం జిల్లా చీరాల మండల పరిధిలోని దేవాంగపురి గ్రామంలోని శ్రీ సీతారాముల వారి దేవస్థానం. శ్రీ సీతారాముల వారిని కొన్ని నిమిషాల పాటు సూర్య భగవానుడు అస్తమించే వేళలో సూర్యకిరణాలతో స్వామివారిని అభిషేకించాడు. అద్భుత దృశ్యాన్ని తిలకించిన భక్తులు పరవశించిపోయారు. సీతారాముల వారి దేవస్థానం సుమారు 150 సంవత్సరాల చరిత్ర కలిగింది. ప్రతి ఏడాది తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ముందు రోజు మొదలుకొని 3 రోజుల పాటు సూర్య భగవానుడు సీతారాముల వారిని అస్తమించే వేళలో సూర్యకిరణాలతో అభిషేకించడం ఆనవాయితీగా ఉంది. కేవలం ఉగాది పండుగ 3 రోజుల పాటు మాత్రమే ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంటుంది. అయితే ఇది నేటికి ఖగోళ శాస్త్రవేత్తలకు సైతం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. కాగా సీతారాముల వారిని కొన్ని నిమిషాల పాటు సూర్య భగవానుడు సూర్యకిరణాలతో అభిషేకించే అరుదైన ఘట్టాన్ని తిలకించేందుకు గాను చీరాల పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సూర్య భగవానుడు సీతారాముల వారిని అభిషేకించే దృశ్యాన్ని తిలకించిన భక్తులు దేవతామూర్తుల సేవలో పులకించిపోయారు. ఈ సందర్భంగా దేవతామూర్తులకు భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.